బాగున్నావా నాన్న? చాలా బాగున్నాను రా. ఒక అమాయకురాల్ని మోసం చేసి నీ 5 నిమిషాల సుఖం కోసం నన్ను పుట్టించి అనాథని చేసి ఈ పరిస్థితికి తీసుకొచ్చావురా దుర్మార్గుడా. నేను పోలీసులని జైలుకి వెళ్తున్నానని నాతో అబద్ధం ఆడావు. నువ్వు ఆడిన అబద్ధమే నా జీవితంలో నిజం అయిపోయిందిరా. ప్రభుత్వం నీకు అన్నం పెడుతుంది, నాకు అన్నం పెడుతుంది, కానీ నువ్వు హ్యాపీగా ప్రశాంతంగా తినేసి పడుకుంటున్నావు. నేను హ్యాపీగా తినలేకపోతున్నాను రా. దొంగకి పోలీస్కి తేడా ఉందిరా. దొంగ చస్తే దొంగనాకుడికి చచ్చాడు అంటారు, అదే పోలీస్ చచ్చిపోతే పోలీస్ చచ్చిపోయాడు అని గొప్పగా చెప్పుకుంటారు. ఇక మీదట మన ఇద్దరి మధ్యన ఎటువంటి సంబంధం లేదు. నువ్వు నాకు కొడుకు కాదు, నేను నీకు తండ్రిని కాదు. నువ్వు నన్ను చూడటానికి కూడా రాకూడదు. పో. అదేంటయ్యా కొడుకును అలా తిట్టి పంపించావు? ఏం లేదయ్యా, వాడిప్పుడు పోలీసు. ఆ హోదాలో ఈ దొంగ తండ్రిని తిట్టడానికి వచ్చాడనుకో, వాడి పరువు పోతుంది. వాడు బాగుండాలయ్యా, అందుకే వాడు తిట్టి పంపించేశా. ఎరా, నేనంత వెధవలా కనిపిస్తున్నానా నీకు? వాడిని మార్చరా అని నిన్ను టీచర్గా పెడితే వాడే నిన్ను మార్చేశాడు. వాడు మారడు, అందుకే ఎవరు మారకూడదనే నేను మారాను. ఎంత ప్రేమరా మీ మధ్య. టీచింగ్ ఎలా చెయ్యాలో నేను చెప్తాను. నీలాంటి విశ్వాసం లేని వాడిని నువ్వంటే విశ్వాసం ఉన్నవాడే చంపాలి. ఐఎమ్ వెరీ సారీ దాసు. క్షమించాలని నువ్వు చెప్తే తప్ప ఈ చేతులు వదలను. నువ్వు బాగా ఇష్టపడే అమ్మాయి నా వల్ల నీకు దూరమైనందుకు నా మీద నీ కోపంగా ఉంది కదా? ఉంది. చంపే దాసు, చంపే. నేను బాగా ఇష్టపడే ఒకటిని చంపి నీ పగని తీర్చు. చంపే దాసు, చూస్తావే. ఇంతకు ముందు ఇన్ఫార్మర్ని షూట్ చెయ్యమంటే నువ్వు షూట్ చేయలేదు. ఇప్పుడు వీడిని నువ్వు షూట్ చెయ్యకపోతే నిన్ను నేను షూట్ చేస్తాను. శ్రవణ్,
ఏంట్రా గడ్డం ఆ బెదురు చూపులు? వీడేంట్రా నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళకుండా ఇక్కడ తీసుకొచ్చాడు అనుకుంటున్నావు కదూ? నువ్వు పోలీసు వాడిని చేసింది జెంటల్మెన్ కాదు, మెంటల్ మ్యాన్. నా కొడుకుని ఇప్పటిదాకా నీకు ఇన్ఫార్మర్ని, ఇక నుండి ట్రాన్స్ఫార్మర్ని. ట్రాన్స్ఫార్మర్ పేలితే ఏమవుతుందో తెలుసా? కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, మెడ ఉంటుంది, కానీ పీస్గా సెపరేట్గా ఎక్కడో పడతాయి. హై క్లాస్ వాళ్ళతో పెట్టుకుంటే ఆలోచించి మరి మనుషులు పెట్టి కొట్టిస్తారు. అదే నాలాంటి లో క్లాస్ వాడితో పెట్టుకుంటే ఆలోచించుకుంటే పడతారు. తలకాయ పుచ్చకాయలా పేరిపోద్ది. Did you get those books which I told you? No, ma'am. Esther searched in many shops, but I didn't get those books. Why don't you just check in the library? Okay. దాసు గురించి నీకు నిజం చెప్పడానికి నాకింతకంటే వేరే మార్గం కనపడలేదు. మా బాస్ చేసిన తప్పులన్నిటికీ సాక్ష్యం నేనే ప్రూవర్గా మారి తప్పులన్నీ ఒప్పుకుంటాను. వాడు చదివి ఈ పొజిషన్కి వచ్చాడంటే నీ మీద ప్రేమతోనే. ఆ ప్రేమ నా మూలంగా విడిపోకూడదని నిన్ను తీసుకొచ్చాను. డ్రీమా, నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు ప్రశాంతంగా పడుకుంటావా? ఇల్లు కాలిపోతుంటే ఏసీ వేసుకుని పడుకున్నట్టు నన్ను అక్కడ కెలుకొచ్చి ఇక్కడ తలుపులు తెరిచి పడుకుంటావు. ఎంత ధైర్యం రా నీకున్న వీక్ పాయింట్ నీ లవర్. దాన్ని మేము కిడ్నాప్ చేద్దాము అనుకుంటే ఆ పని నువ్వే చేసేసావు. మేము చెయ్యాల్సినవి నువ్వే చేసేస్తుంటే మేమేం చెయ్యాలరా? అందుకే వచ్చాను. వెళ్దాం పదా. ఎక్కడికి? షాపింగ్కి పదా. నేను మాస్ని చూశాను, క్లాస్ని చూశాను, కానీ నీలాంటి లూసుని చూడలేదురా. ఇంత పెద్ద డాన్ని కుక్క పిల్లల ఇక్కడ కూర్చోపెట్టి ఏమన్నావరా? నువ్వు ట్రాన్స్ఫార్మరా? నేనెవరినో తెలుసా? నీలాంటి ట్రాన్స్ఫార్మర్లకి పవర్ సప్లై చేసే పవర్ స్టేషన్ నీరా. నాతో పెట్టుకుంటావా? ఇప్పుడు కాదు, ఎవరు చూడకుండా చంపితే నేనేంటో జనానికి తెలీదు. సన్ రాణి. ఒరే గడ్డం, నీ వాల్కొని చూస్తుంటే ఖచ్చితంగా నన్ను చంపేస్తావని నాకు అర్థమైపోయిందిరా. బాగా ఆకలేస్తుంది, టిఫిన్ తినే చచ్చిపోతాను. టిఫిన్? ఇన్ఫార్మర్గా మాకు హెల్ప్ చేసావు, టిఫిన్ పెట్టి నీ రుణం తీర్చుకుంటాను. రే టిఫిన్ చెప్పండి రా. ఎదిగో 2 స్పెషల్ దోశ, మసాలా బాగా కుమ్మించుకుని తీసుకురండి. నీకు అన్ని స్పెషలేరా? నేనే స్పెషల్ ఏదో వాటర్ నీడుని. చట్నీ సూపరు. ఏంటి షాక్ అయ్యావా? నువ్వు తీసుకొచ్చింది నా ప్లేస్ నుంచి. నీ మనుషులు 2 ఎక్స్ట్రా మనుషులు ఉన్నారు, వాళ్ళు నా మనుషులు. చెప్పాను కదరా నేను పెద్ద మెంట్లో ఉన్నాని. నువ్వు నన్ను లేపితే నేను నిన్ను లేపేస్తాను. మన ఇద్దరిని లేపేవాడు అడుగో వస్తున్నాడు అక్కడ. నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఇన్ఫార్మరు నువ్వు ఇక్కడ ఉంటావని ఆల్రెడీ వాళ్ళకి మెసేజ్ ఇచ్చాను. సారీ గడ్డం, ఇన్నాళ్ళు నీకు బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఏదో ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ ఈసారి వాళ్ళకి ఇచ్చాను.
నేను నిన్ను నమ్ముతాను. మై యూనిట్, దే ఆర్ మై ఫ్యామిలీ. మన డిపార్ట్మెంట్లో ఎంతమంది చనిపోయారనేది ముఖ్యం కాదు సార్. మీలాంటి బ్రిలియంట్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మన డిపార్ట్మెంట్లో ఉన్నందుకు సంతోషంగా ఉంది సార్. సార్, మన కమిషనర్ సార్ ఒక మాటని ఎవరు గుర్తుందా సార్? పోలీస్ అనేది అవతారం సార్. ఆ అవతారం ఎత్తే టైం వచ్చింది సార్. ఆ అవతారం మీరే ఎత్తాలి సార్. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉన్నాడు. What?
ఇక అయిపోయిందిరా నీ ఆట, అయిపోయింది. నువ్వు ఆడింది క్షుద్ర తాండవం, నేను ఆడింది రుద్ర తాండవం.